నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఈరోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడుతుంది సార్. నమస్తే. నమస్తే అండి. సార్, జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద ఒక వ్యక్తి కింద పడి చనిపోవడం అంటే చాలామంది ఏమంటారంటే రోడ్లపైన ఎవరైనా వ్యక్తి కింద పడితేనే మనం వెళ్ళి లేపుతుంటాము. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఆయన స్వయాన ఆయన కారు కిందనే ఒక వ్యక్తి ఈ విధంగా అయినప్పుడు వ్యక్తిని సెక్యూరిటీ పక్కకు తీసేసి ఏదో ఆటోలు పంపించేసి వాళ్ళంతటికి వాళ్ళు వెళ్ళిపోవడం అంటే ఏం దానిపైన జగన్ రియాక్షన్ ఏంది? అసలుకి ఒక మానవత్వం లేదని మాట్లాడుతున్నారు. మీరేమంటారు అసలుకి? నరేష్ గారు, కొన్ని ఎలా ఉంటాయంటేనండి, రెండు కథల్ని ఒక సినిమా కింద చూపించేద్దామని ఆవేశపడిపోయి, ఆతృత పడిపోయి, ఆందోళన పడిపోతే ఏంద్రా దీని సారాసం అంటే తపేలా ఛానళ్ళు, పకోడీ పేపర్లోనే అర్థం వస్తుంది. తపేలా ఛానళ్ళు, పకోడీ పేపర్లు. ఎందుకంటే మీరు ఒకటి గమనించండి, ఆ రోజు జరిగిన రెండు యాక్సిడెంట్స్ కింద అభివర్ణించారు. ఒకటి, ఒక అతను షాప్ దగ్గర కొలబడిపోయి అతను గుండె నొప్పి వచ్చింది, వాళ్ళు ఆటోలో తరలించారు, హాస్పిటల్లో తీసుకెళ్తే చనిపోయాడు అతను. రెండోది, ఒక కాన్వాయ్లో ఒక దెబ్బ తగిలింది అతనికి, తుప్పల్లో పడ్డాడు, సాయంపడి తీసుకొచ్చి రోడ్డు మీద పడుకోబెడితే అంబులెన్స్లో తీసుకెళ్ళి తరలించిన తర్వాత అతను చనిపోయాడు. పార్టీ పరంగా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చారు. అంటే కార్యకర్తను ఓన్ చేసుకున్నారు. ఇక్కడ లాజికల్గా 5 రోజుల తర్వాత సడన్గా కొత్త నెరేటివ్ స్టార్ట్ అయింది. ఎందుకు? యోగా డే జరిగింది. యోగా డే 300 కోట్లు ఖర్చు, అవుట్కమ్ జుట్లు పీక్కొని సావడాలు, ఆ మ్యాట్లు దొరికిన వాళ్ళు దొరికినట్టు ఎత్తుపోవడాలు, తర్వాత చిన్నపిల్లలకి వసతులు కూడా కల్పించకుండా, వాళ్ళకి తిండి తెప్పలు లేకుండా, కనీస సౌకర్యాలు లేకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడం. ఏమనంటే గిరిజనుల దగ్గర నుంచి తీసుకొచ్చిన గిరిజన బౌలరు విద్యార్థులు చాలా బ్రహ్మాండమైన సూర్య నమస్కారాలు చేసి గిన్నీస్ రికార్డు చేశారు. 28,108 మంది ఎంతమంది పిల్లలని. కానీ రికార్డు సాధించిన దాంట్లో నిజంగా ఒప్పుకోవాలి. కానీ దానికన్నా రికార్డు సాధించినందుకు అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే ఎట్లా? ఇప్పుడు వాళ్ళకి జాతీయ మానవ బాల టాపిక్ డైవర్ట్ అవుతుంది. అవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి గురించి సార్, ఇది జరిగిన విషయాన్ని పక్కదారి పట్టించడానికి నా దగ్గర తపేలా పేపర్లు ఇవన్నాయని అంటే జరిగి 5 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత ఎక్కడ సార్ ఏరియా అది? విశాఖలో జరిగిన ఇది మన యోగా డే. గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చారు, ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ అందరూ ఆసనాలు వేశారు. జరిగింది ఇది. దీన్ని నెగటివ్స్ విపరీతంగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఏది? ఫెయిల్యూర్ కింద. బట్ దే డిక్లేర్డ్ ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ఇది గిన్నీస్ రికార్డు సృష్టించం, ఇది చేయాలంటే ఇంకా అద్భుతం చేయాలి, ఇవన్నీ పెద్ద పెద్ద ఇన్వర్టెడ్ కామర్స్లో స్టేట్మెంట్స్ పడిపోయి. కానీ వాస్తవం ఏంటి? దాంట్లో లోటుపాట్లు ఎక్కువ ఉన్నాయి. ఈ లోటుపాట్లు ఎక్కడైతే చర్చనీయాంశం అవుతాయో అన్న దగ్గర సడన్గా కొత్త నెరేటివ్ని తీసుకొచ్చారు. ఏది? జగన్మోహన్ రెడ్డి కారు కింద అన్నది. మళ్ళీ అన్నమాట రైలు యాక్సిడెంట్లు చూసాం మనం. ఏది? ఎవడన్నా ఆత్మహత్య చేసుకోవడానికి రైల్వే పట్టాలకు అడ్డగా పడుకుంటాడు, తలామండం వేరైపోవడం చూసాం. ఇక్కడ ఒక యాక్సిడెంట్ వాళ్ళే వీడియో చూపించారు. ఒకటి ఇలా సైడ్ నుంచి వెళ్తుంటే నరిచారని, ఇది బయటికి లాగడానికి. వెరీ గుడ్, చాలా మంచి ప్రయత్నం. తర్వాత అది ఆగి ఉన్న వ్యాన్ని ఒకడు ఎక్కుతూ ప్లకార్డ్ చూపించాడు. వాడు ఎక్కుతున్నప్పుడు బ్లాక్ షర్టు, ఎక్కి చూపిస్తున్నప్పుడు ప్లకార్డు వైట్ షర్ట్. రెండోది, అది బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఉంటాయి. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు జగన్మోహన్ రెడ్డికి తిరుగుతున్నాడు. అందుకే మీకు ఇంకా అర్థం అవ్వాలంటే, అంత సైడ్ నిలబడి దండాలు పెట్టి బదులు ఓపెన్ టాప్ తీసుకుని పైకి వచ్చి దండం పెట్టడం సులువు కదా ఆయనకి, అవునా కదా? కానీ అతను సైడ్కే నిలబడి దండం పెడతాడంటే అద్దాలు కిందకి దిగవు. అది బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే కదా. సాధారణంగా ఆయనకి చుట్టూ సెక్యూరిటీ ఎలా ఉంటారు? ఇటుపక్క అటుపక్క ఆ ఫుట్ బోర్డు మీద నిలబడి ఉంటారు కదా. కానీ ఇక్కడ 690 కేజీల నిడివి ఉన్నది. రెండోది, ఇక్కడ ఇంతమంది పోలీస్ స్థాయిలోనో లేదా బౌన్సర్లో నిలబడి, డ్రైవరు జగన్మోహన్ రెడ్డి లోపల ఒకళ్ళు కూర్చున్నారు అనుకుందాం. ఎంత ఉంటుంది దగ్గర వెయిట్? దాన్ని హెవీ వెయిటే కదా. ఇప్పుడు ఈయన కింద పడి ఉంటే, నిజంగా ఆయన కారు కింద పడి ఉంటే, వాళ్ళు చూపించిన పొజిషన్లో మనం కారు ఏదైనా, మీ కారు ఎప్పుడైనా సరే ఒక యాక్సిడెంట్ ఎలా జరుగుతుంది? నేను సాధారణంగా ఎదురుగుండా గుద్దిన తర్వాత అతను ఏమవుతాడు? తుల్లి ఎదురుగుండానే పడ్డాడు అనుకుందాం. వీళ్ళు చెప్పినట్టు ఇలాగ అడ్డగానే పడ్డాడు. నేను ఒక పేస్ మెయింటైన్ చేస్తూ వెళ్తేనే కదా అతన్ని తొక్కుకుంటూ వెళ్ళడానికి వెసులుబాటు ఉంటుంది. పాయింట్ 1. సే ఫర్ ఇన్స్టెంట్ వాళ్ళు చెప్పినట్టు అడ్డగా పడుకుంటే, ఒక కాన్వాయ్లో వెళ్తున్న వెహికల్ ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల స్పీడ్ కన్నా వెళ్ళగలదా? అంతకన్నా స్పీడ్ వెళ్ళగలదా? తల కొంచెం గట్టిగా ఉన్నదే కదా. ఆ తల మీద ఎక్కాలంటే కొంత ప్రెజరు, ఫస్ట్ గేర్ వేసి ప్రెజర్తో పైకి లేస్తాను కానీ ఎక్కదు కదా. అలాంటి ఉదంతం ఉందా? అందులో నేను ఇందాక చెప్పినంత వెయిట్కి తల క్రష్ అయిపోతుందా? అవుదా? అవుతుంది సార్. రెండోది, పోనీ అతను దెబ్బలే తగిలే,
ఎందుకంటే మేము రెండో వీడియోలో నేను చెప్పినట్టు ఆ వీడియో ప్రకారం అతనికి దెబ్బలే తగలేదు. సాధారణంగా ఇలా పడినవాడు ఒక బొగ్గకి రోడ్డు నుంచి గీరుకుపోయి దెబ్బలు ఉండాలి కదా. ఇప్పుడు ఏమంటారు సార్? రెండోది మార్ఫింగ్ అంటారు. ఉండండి సార్, ఇది చెప్తే అది మార్ఫింగ్ కాదు, మీరే చెప్తారు, తర్వాత నేను కూడా చెప్పక్కర్లే. రెండోది తల మీదకి ఎక్కుతున్నప్పుడు ఈ టైరు ఇక్కడ ఒకటి రోడ్డు పరంగా ఒకటి టైర్ల పరంగా దెబ్బలు తగలడానికి ఛాన్స్ ఉంది కదా. ఒకవేళ తల నొజ్జు కాకపోతే అతనికి ఆ వీడియో ఫుటేజ్ నా దగ్గర చూపిస్తా, పెట్టారు నాకు. ఇవన్నీ అతను కింద నలుగుతుంటే జరిగాయి. అవును, ఒకడు మీరు అన్నట్టు మీరు వీడియోలో ఇద్దరు కనబడ్డారు సార్ మనకు. సరేనండి, బ్లాక్ షర్ట్ కనబడ్డది, వేరే షూ కనబడ్డది కదా. ఇంత జరుగుతున్నాడు డ్రైవర్ ఎప్పుడైనా సరే తన డ్రైవింగ్ స్టీరింగ్ పక్కన ఉన్న వీల్ పక్క యాక్సిడెంట్ అయితే అతనికి ఎంతవరకు రెస్పాన్సిబిలిటీ ఉంటుందో తెలుసా? అసలు అది ఫ్రంట్ వీల్ని దేవుడితో సమానంగా కొలుస్తారు డ్రైవర్లు. ప్రాబుల్ ఛాన్సెస్ మైన్యూట్ ఆ వీల్ కింద మనిషిని వేసుకోవడం. రెండోది ఇప్పుడు మీరు అన్నట్టు షర్ట్ ఉన్నవాడు వేరు, ఇది ఉన్నవాడు వేరు, ఇన్ని మార్పులు జరుగుతున్నాయి అక్కడ. లేదు సార్, ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. నేను చెప్తుంది అదే సార్, ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. రెండు షర్ట్, బ్లాక్ షర్ట్ వైట్ షర్ట్ ఇద్దరు ఉన్నారు, తర్వాత వైట్ షర్ట్ ఎక్కాడు. ఈ టైం అంతా అతను నలుగుతున్నట్టే కదా. అవును, నలుగుతున్నాడు. ఎవరు చూడలేదా? పోనీ ఈ వీడియోలో నలుగుతుంది చూసారు. వీడియో బయటికి తీసిన తర్వాతే కదా అంబులెన్స్ లో అతను తీసుకెళ్ళడం జరిగింది. అంబులెన్స్ లో తీసుకెళ్తున్నప్పుడు అతను బతికే ఉన్నాడు. చూపించిన వీడియో చూపించినా? బతికే ఉన్నాడు సార్ కదా. అతను ఇలా కాలు మీద కాలు వేసుకొని ఇబ్బంది పడుతున్నాడు, చెయ్యికి అంబులెన్స్ వచ్చింది, తీసుకెళ్ళాడు, అదే మాట్లాడుతున్నాడు కూడా. సో ఈ విధంగా తల క్రష్ అయిపోయి చచ్చిపోవాలంటే అక్కడ 3 డెత్లు జరగాలి. ఒకటో షాప్ దగ్గర కూలిపోయినాడు, రెండో అతను ఆ 001 ఎస్పీ గారు చెప్పిన వెహికల్ ప్రకారం గుద్ది చచ్చిపోయినాడు, మూడో వ్యక్తి మీరు చెప్తున్నట్టు ఇతను. లేదా ఇతను నేను ఇందాక చెప్పిన చెయ్యిరిపోయిన వ్యక్తి ఒకటి అయితే తలకి ఎందుకు దెబ్బలు తగలేదు? యాజ్ పర్ దిస్ ఖచ్చితంగా తలకి దెబ్బలు తగలాలి కదా. కానీ అక్కడ ఎక్కడైనా తలకి దెబ్బ తగిలింది ఉదంతా చూపించండి, కాంట్రడిక్షన్ అయినా కదా. ఇప్పుడు ఏమంటారు సార్, వీడియో క్రియేట్ చేసినారంటారా? నా డౌట్. మీకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, ప్రజల న్యాయ నిర్ణేతలు, నా చేతిలో ఏం లేదు అది. కానీ ఆ వీడియో కవర్ చేసినాడు, అదేదో మనం ఒక ఈవెంట్ కవర్ చేస్తూ ఆ ఈవెంట్ గెస్ట్ ని ఎట్లా కవర్ చేస్తామో ఇప్పుడు మీకు ఇంకోటి చెప్పనా, కింద కవర్ చేస్తూ పైన జగన్ ని కవర్ చేసినాడు. సరే కదా. ఇంకొకటి నేను చెప్తా, ఇది మోస్ట్ ఆఫ్ ద టీవీ ఛానల్స్ లైవ్ టెలికాస్ట్ ఇచ్చింది ఆ ప్రోగ్రామ్. ఏ లైవ్ టెలికాస్ట్ ఫుటేజ్ తీసినా మీకు అనా పైసలతో విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ వస్తాయి. లైవ్ టెలికాస్ట్ కదా. అక్కడ దాన్ని ఎవరు మాడిఫై చేయలేరు కదా, మార్పు చేయలేరు. వీడియో అయితే మార్పు చేస్తాం. అరే నాకు ఈ వీడియో ఫుటేజ్ దొరికింది సార్ చూడండి. బట్ లైవ్ ప్రోగ్రామ్లో పర్టికులర్ టైం స్టెంట్ని బయటకు తీస్తే యాక్సిడెంట్ టైమ్ ఈజ్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్. ఎందుకంటే ఎస్పీ గారు ఆల్రెడీ ఫస్ట్ నెరేషన్లోనే చాలా క్లియర్గా అబ్రివేట్ చేశారు. రెండోది ఇది వచ్చిన తర్వాత పరిగణలోకి తీసుకుంటున్నాం అన్నారు. పరిగణలోకి తీసుకుని నోటీసులు ఇచ్చే కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారి హోదాలో చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ కూడా ఒకసారి యాక్సిడెంట్ అయింది, మరణం సంభవించింది. గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కాకముందు కాన్వాయ్లో కూడా యాక్సిడెంట్ జరిగింది, చనిపోయారు. సో వాళ్ళకి లేని అప్రయాన్షన్ జగన్మోహన్ రెడ్డికి వచ్చేసరికి ఎందుకు వస్తుంది? ప్రధానికి మన పల్నాడులో మాచర్ల దగ్గర ఇద్దరిని ఎంటబెట్టి జీపుతో గుద్ది చంపించారు, చచ్చిపోయారు వాళ్ళు. అది మాలిఫైడ్ ఇంట్రెస్ట్ ఉంది దాంట్లో, మర్డర్ అది. ఇది యాక్సిడెంట్, హౌ కమ్ ఇట్ ఇస్? దానికి నోటీసులు ఇచ్చి అరెస్టులు, ఇవాళ పేపర్లు అయితే ఆ పచ్చలోడు పేపర్లు అయితే ఏకంగా యావజ్జీవ కారాగార శిక్ష కూడా వేసేసాడు. ఇవన్నీ గమనిస్తే ఒక ప్రభుత్వం నడుచుకునే విధానంలో ఒక అపోజిషన్ పార్టీ అనే దగ్గర వీళ్ళకి చూపిస్తున్న వివక్ష ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో వ్యక్తిత్వ హననం, జగన్మోహన్ రెడ్డి పార్టీని, జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా చంపేద్దామని. వ్యక్తిగతంగా హననం చేసి ప్రజల దృష్టిలో ఇతను ఎంత తప్పు చేశాడు, ఇంత అన్యాయాలు చేశాడు, వీడు రాక్షసుడు, మేము చెప్పిన సైకో, అందుకే ఇలా జరిగింది. మీరు అన్నట్టు యాక్సిడెంట్ జరిగితే ఎవరైనా ప్రతిస్పందించకుండా ఉంటారా? ప్రతిస్పందన లేదు జగన్మోహన్ రెడ్డికి అని చూపించడానికి చేస్తున్న ఒక దాష్టికం. ఆల్రెడీ వీళ్ళు చెప్పిన దానికి కాంట్రడిక్టరీగా లావు కృష్ణదేవరాయలు గారు కూడా ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చారో చూడండి ఇన్స్టాగ్రామ్లో. గౌరవ ఎస్పీ గారు ఏం చెప్పారో చూడండి. చెప్పిన తర్వాత కూడా రామానాయుడు గారితో చెప్పించారు. చాలామంది అదే నెరేటివ్ని అలా గంగతో రాంబాబు సినిమాలో బ్రహ్మానందం గారి స్క్రిప్ట్ ప్రకారం వీళ్ళందరూ అవే చదివేశారు. చదివేసిన తర్వాత ఏమైంది? అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టు దీన్ని జస్టిఫై చేయడానికి చేస్తున్న గిమ్మిక్ కింద చూడండి. 5-6 రోజుల్లో కొత్త నెరేటివ్స్ ఎందుకు వస్తాయి? ఆల్రెడీ గౌట్ ఎఫ్ఐఆర్, అతనికి తీసుకెళ్లారు, ఎక్స్గ్రేషియా ఇచ్చారు, అన్నీ అయిన తర్వాత ఈ యోగా డే పురస్కరించుకుని ఇది ఒక్కటి బయటకు ఎందుకు వచ్చింది? పైపెచ్చు ఇదంతా ఒక ఎత్తి అయితే గౌరవ న్యాయస్థానంలో 5-6 రోజుల తర్వాత ఫ్యాబ్రికేటెడా నాన్ ఫ్యాబ్రికేటెడా ఎస్టాబ్లిష్ చేయాలి కదా. ఫోరెన్సిక్ వాళ్ళు ఎలా ఇస్తారు? ఇప్పుడు గతంలో పట్టాభి చూడండి, అదేదో గోరంట్ల మాధవ్ గారి తీసుకెళ్ళి ఫారెన్లో ఉన్నది ఏదో సంస్థతో చేయించాం అని చెప్పారు కదా. అలా వీళ్ళు కూడా ఒక ప్రాబిలిటీ ఉంటుంది కదా వెళ్ళి చేయించడానికి. అవును సార్. ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చారు. అందులో వాళ్ళు రైజ్ చేసిన పాయింట్లు ఏంటి? ఓకే, కీ అబ్జర్వేషన్స్లో టైర్ కాంటాక్ట్ మిస్సింగ్, నో విజిబుల్
tire deformation or pressure against the person's head. The tire appears to float with no weight, destruction or force. ఏది అలాగే బాడీ రియాక్షన్ యాబ్సెంట్. బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది? బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది? ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ గేర్ వేసి పైకి లేపి రాయి ఎక్కిస్తారు. అంత ఈజీగా జస్ట్ జెన్యున్గా వెళ్ళిపోయినాడు. స్పీడ్ బ్రేకర్ అప్పుడు తగ్గించి పెంచుకుంటాను కానీ ఎక్కదు. లేదా అగైన్ అదే స్పీడ్లో కంటిన్యూ చేస్తేనే ఎగిరి పడుతుంది. అలాంటివి అబ్జర్వేషన్స్ ఉన్నాయి. బాడీ రియాక్షన్ యాబ్సెంట్. ద హెడ్ పొజిషన్ ఈజ్ నియర్లీ ఐడెంటికల్ అక్రాస్ బోత్ సెకండ్స్. వాళ్ళు చూపిస్తున్న రొటేషన్ కూడా చూశారు కదా, అదే తల ఏమైనా గ్రైండర్లో పెట్టేటి ఇలా గిరగర తిరుగుతుందా? ఇటు తిరిగి ఇటైనా పడాలి, ఇటు తిరిగి ఇటైనా పడాలి. ఇటు యాంటీ క్లాక్వైజ్ అండ్ క్లాక్వైజ్ తిరుగుతుంది చూడండి. ల్యాక్ ఆఫ్ మోషన్, బ్లర్ ఆర్ రియల్ వరల్డ్ చేంజ్ ఫ్రమ్ 1 second to the next suggests static layering or AI. Puppet style animation. Showdown and light inconsistencies. Shadow under the car and the person do not align naturally. Lightning on the face and body mismatches with tire and road condition. Visual artifacts, notable pixelation and blending issues around the head and tire area. Common in deep fake or composited AI generated scenes. Conclusion ఏమి ఇచ్చారు తెలుసా? Based on these findings, the sense in question appears artificially created or manipulated. The lack of realistic physics, lighting and visual coherence supports the conclusion that the video is not authentic. This footage should be considered misleading and must not be treated as documentary evidence without further verification. ఇప్పుడు నేను ఇది ఖచ్చితంగా పోస్ట్మార్టంలో అతనిది దెబ్బలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై అవుతాయి. ఉదాహరణకి బొగ్గు మీద ఇందాక చెప్పిన స్క్రాచెస్ కానీ, మొహం మీద దెబ్బలు తగిలాయి, చెయ్యి ఇరిగిపోయింది, ఈ టైర్ గుర్తులు కాలు మీద ఇక్కడ ఉన్నాయి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఇవేవీ లేకుండా దే కెన్ ఎస్టాబ్లిష్ ఇన్ సెకండ్ స్టెంట్లో మీరు చెప్పింది ఐదర్ 3 deaths. ఇది 2 deaths అన్నప్పుడు 2 deaths యొక్క ఎవిడెన్సెస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. ఫస్ట్ అండ్ సెకండ్ డెత్స్లో ఏదో ఒక బాడీతో మ్యానిపులేషన్ స్టార్ట్ అయితే దిస్ సెట్ ఆఫ్ రక్కస్ విల్ డెఫినెట్లీ టేక్స్ ప్లేస్. సో ఏం జరుగుతుంది? రెండిట్లో కూడా టైర్ కింద నలిగిపోయి అతను చచ్చిపోలేదు. 2 చావులు కనుక చూస్తే, ఒకటి తగిలి దూరంగా పడి అతను తీసుకొచ్చి రోడ్డు మీద పడుకోబెట్టడం చూసాం వీడియోలో, అండ్ అతను అంబులెన్స్లో తరలించిన తర్వాత చనిపోవడం చూసాం. ఇతను ఫ్రిక్షన్ అనో లేదా ఆ క్యాన్వా అంతా వెళ్ళిపోయిన తర్వాత అతను కూర్చుని ఆ సఫికేషనో లేదా వాట్ ఎవర్ ద రీజన్స్ అతను హార్ట్ అటాక్ వచ్చి అతను చనిపోయాడు రెండో వీడియోలో. సో ఇందులో ఎక్కడ కూడా వెహికల్ డైరెక్ట్గా హ్యాండిల్ చేసిన ఉదంతం కనబట్టలేదు. ఓకే, దెన్ దే వాంట్ టు ఎస్టాబ్లిష్ ఏది ఇందాక నేను చెప్పినట్టు నెగిటివిటీని ప్రజల్లోకి డిస్కస్. చూసావా, అది చూడగానే ఫస్ట్ ఇది ఏఐ టెక్నాలజీ, ఇదేదో మాల్ఫ్రైడ్ చేశారు, ఎంతమందికి దాని మీద అవగాహన ఉంటుంది? బయటపడే అవకాశం ఉందా సార్ ఇప్పుడు? ఇందులో బయటపడడానికి ఉంది. యాక్సిడెంటల్ కేసులు ఎవరికైనా ఉరి తీసేసిన ఉదంతాలు చెప్పండి. అలా కాదు సార్, హ్యూమన్ ఎర్రర్ కింద చూస్తారు. మీరు అన్న విషయము ఏదైతే నిపుణులు ఖచ్చితంగా చెప్తుంది. వీడియో తీసుకెళ్ళి వీడియోనే ఎక్కర్లేదు సార్. ఇప్పుడు రేపు పొద్దున్న గౌరవ న్యాయస్థానంలో ఇప్పుడు వీళ్ళందరికీ రిమాండ్లు ఇస్తాం లేదంటే ఇది అని కోర్టుకి సబ్మిట్ చేసినప్పుడు ఎవిడెన్సెస్ అడుగుతుంది. స్పీకర్ ఫస్ట్ ఇచ్చిన ఎవిడెన్సెస్ ఆల్రెడీ దేర్ ఇన్ ద కోర్ట్. అండ్ సెకండ్ ఇది ఈ రోజు ఈ వీడియో ఫుటేజ్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారంటే ఫోరెన్సిక్ పంపించారని అడుగుతారు. ఫోరెన్సిక్ హ్యాస్ టు గివ్ అవుట్కమ్ కదా. ఫోరెన్సిక్ కన్నా ముందు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇట్ ఇస్ నథింగ్ బట్ ఫోరెన్సిక్ రిపోర్ట్ కదా. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఇవి ఎక్కడైనా అట్రిబ్యూట్ అయితే మీరు చెప్పింది కానప్పుడు ఆ 2 మరణాలు దహన సంస్కారాలు అయిపోయి నాకు తెలిసి ఫోరెన్సిక్ రిపోర్ట్లు ఏంది చేయరు కదా. పోస్ట్ మార్టం అవుట్కమ్ ఒకటి ఇస్తారు కదా. మోస్ట్ ఆఫ్ ద కేసు ఇదే. ఇప్పుడు చెప్పానంటే అంటే కేవలం ఒక 5-6 రోజులు మా తపేలా ఛానల్లో రోజు నెబోరియస్ డిస్కషన్స్ జరిగి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననం జరిగిపోయి, అంటే ఉదాహరణకు చూడండి, రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి టైర్ కింద పడినా లేగైనా లేగలేదు, కిందకి దిగలేదు, కనీసం చూడలేదు. ఈ